మనలో ఉన్న భగవంతుని ఎలా గుర్తించాలి? దీనికి ఒకే ఒక మార్గం ధ్యానం. ధ్యానం ఒక్కటే మిమ్మల్ని మీ అంతరాలలోకి తీసుకెళ్ళగలదు. వేరే ఏ మార్గము లేదు. అసలు ధ్యానం చేయటం వల్ల ఆ స్థితి ఎందుకు కలుగుతుంది? ఎందుకంటే ధ్యానం చేసే ప్రతి వారికి మనసు నిశ్చలమైపోతుంది. ఇప్పుడు మనకు సముద్రం ఉంది. సముద్రం అలలు వస్తున్నంతసేపు కింద ఉన్నటువంటి రాళ్ళు రప్పలు అవన్నీ కనపడవు సముద్రంలో ఉన్నటువంటివి. అదే సముద్రం నిశ్చలమైన తర్వాత అలలు లేని స్థితిలో ఉన్నప్పుడు మాత్రం లోపల ఉన్నటువంటి ఆబ్జెక్ట్ కూడా కనపడుతుంది. అలాగనే మనసు కూడా చంచలమై ఉండి ఈ భౌతికమైన వాటి గురించి ఆలోచించినన్ని రోజులు మూలాన్ని మీరు చూడలేరు. మీలోనే ఉంటుంది ఆ శక్తి. భగవంతుడు మీలోనే నిక్షిప్తమైనాడు సనాతనంగా. కానీ దాన్ని మీరు చేరుకోవాలి అంటే మీరు ముందు నిశ్చలమైనటువంటి మానసిక స్థితి ఉండాలి. మనసును నెమ్మదించాలి. మనసును ప్రశాంతంగా ఉంచాలి. మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు మీకు లోపల ఉన్నటువంటి భగవంతుడిని మీరు దర్శించవచ్చు. అందుకే ధ్యానం. ఇది ధ్యానంలో మాత్రమే సాధ్యమైనటువంటి ఒక ప్రక్రియ. మీకు శాంతిలోనే ఉంటుంది. బయట ఎక్కడ అతకాల్సిన పని లేదు. బయట దొరకదు కూడా. భౌతికమైన వాటి మీద మీకు శాంతి లభించే అవకాశమే లేదు. మీరు మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి, మిమ్మల్ని మీరు అభివృద్ధి పరచుకోవడానికి, ఆధ్యాత్మిక ఉన్నతి సాధించడానికి కేవలం ఒకే ఒక మార్గం ధ్యానం. ధ్యానం వల్ల మాత్రమే మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోగలరు. మనసును నిమ్మనం చేసుకోగలరు. దాని ద్వారా దానిలో ఉన్నటువంటి మనసు నిమ్మనమైన తర్వాత భగవంతుడిని స్పర్శించగలరు. అప్పుడు భగవంతుడు స్పష్టంగా గోచరిస్తాడు. ధ్యానం మాత్రమే మిమ్మల్ని మూలానికి చేర్చగలదు. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం కల్విదం బ్రహ్మ. శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్.